క్యూనే న్యూస్కు స్వాగతం. ముర్తాడ్ మండల కేంద్రంలోని వడ్యాడ్ గ్రామంలో శనివారం రోజు గ్రామ పంచాయతీలో సర్పంచ్ రూపా, రవీందర్, ఉప సర్పంచ్ మహేష్, వార్డు మెంబర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్, ఉప సర్పంచ్ వారు మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి వార్డు మెంబర్లు, అధికారులు, ప్రజలు ప్రతి ఒక్కరూ సహకరించారని, మేమంతా ప్రజలతో ఏకమై కలిసి ఉన్నందువల్ల తమ గ్రామం అభివృద్ధి జరిగిందని తెలిపారు. 5 సంవత్సరాలు ప్రజలకు సేవ చేసే అదృష్టాన్ని మా అందరికీ ఇచ్చినటువంటి గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి గణేష్, ఎంపీటీసీ కొడిమ్యాల కళావతి, గంధం ప్రేమలత, ఎనేండ్ల రాణి, తాతగారి లత, సుధబోయిన శ్రీనివాస్ గౌడ్, కత్తి ప్రశాంత్, ఎడపల్లి లక్ష్మీ, నాగం అంజలి, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ ముఖ్య సమావేశానికి ప్రాముఖ్యత ఎంతో ఉంది. అయితే గత 5 సంవత్సరాల క్రితం అనగా ఫిబ్రవరి 2, 2019 రోజు ఈ పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే మన పడ్డాడి గ్రామంలో సర్పంచ్, ఉప సర్పంచ్, గత వార్డు సభ్యులు, ఎంపీటీసీ వీళ్ళందరూ కూడా దాదాపు 11 వార్డు మెంబర్లు, దాని నుంచి ఒక ఉప సర్పంచ్గా, అలాగే సర్పంచ్ గారు ప్రత్యక్షంగా ఎన్నికవడం జరిగింది. మనం సంవత్సరాల్లో చాలా అభివృద్ధి పనులు చేపట్టినాం. అంటే ఇంతకుముందు గత పాలక వర్గాలతో కంపారిజన్ అని ఏమి ఉండదు, కానీ మనం చేసినటువంటి అభివృద్ధిని ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. ముఖ్యంగా ఏంటంటే, మీరు ఫిబ్రవరి 2 నాడు మీరు వస్తే నేను ఇక్కడ ఏప్రిల్ 12 నాడు జాయిన్ అవ్వడం జరిగింది 2019. పూల దండ దగ్గర అప్పటి సార్ ఎవరన్నా అంటే నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు వచ్చినప్పుడు ఈ చెట్లు బాగున్నాయి, అక్కడ ఇక్కడ మొత్తం కూడా కలిసిపోయినాయి అని చెప్పి వాళ్ళు ఇప్పటి కూడా గుర్తు చేసుకుంటారు. అట్లా మనం సక్సెస్ఫుల్ గా అధికారాన్ని కూడా మనం కండక్ట్ చేసినాం. అయితే ఇది ఏ ఒక్కరి వల్లనో ఇదంతా జరిగింది కాదు. మనం ఇక్కడ గ్రామ పంచాయతీ సమావేశాల్లో పాల్గొన్నాం, గ్రామ సభ సమావేశాల్లో పాల్గొన్నాం. మరి దీంట్లో మెయిన్ ఏంటంటే సర్పంచ్ గారి సహకారం. ఎందుకంటే ఏ పని చేయాలన్నా కూడా మనకి మెయిన్ ఏంటంటే ఆర్థిక వనరులు అనేవి అవసరం. ఆర్థిక వనరులు అనేవి మనం ఇప్పుడు సింపుల్ గా ఒక ఇల్లు కట్టుకోవాలంటేనే మనం ఖచ్చితంగా దాంట్లో ఒక 70% మన దగ్గర డబ్బులు నుండి, ఇంకో 30% ఒకవేళ డబ్బులు లేకుంటే ఆ 30% మనం బయట నుండి నిధులు సమకూర్చుకొని అప్పులు చేసో మనం మొత్తానికి అలా కట్టుకుంటాం. కానీ ఇక్కడ గవర్నమెంట్ వ్యవస్థలు ఎట్లుంటుంది అంటే, మనం ఫస్ట్ పని చేసిన తర్వాతనే డబ్బులు అనేవి వస్తాయి. ఎవరు కూడా డైరెక్ట్ తీసుకొని పని చేయడానికి అట్లా అవకాశం అనేది ఉండదు. కాబట్టి పాలకవర్గ సభ్యులు, మెయిన్ ఇంకా వార్డు సభ్యులు అందరూ కూడా ప్రతి అభివృద్ధి పని కూడా తీర్మానాలు చేయడానికి సహకరించారు. ఎవరు కూడా అభివృద్ధికి అడ్డుపడలేదు. అదేవిధంగా ఇంకా రోడ్లు కూడా నిర్మించుకున్నాం. ఇంతకుముందు గ్రామ సభలలో కూడా మనం డిస్కస్ చేసినాం సీసీ రోడ్ల గురించి. ఇంకా ఏమైనా మీకు భవిష్యత్తులో మీరు ఇంకా మరిన్ని వడ్డాడి గ్రామంలోనే కాకుండా ఇంకా మీ యొక్క సేవలు మండల స్థాయి, జిల్లా స్థాయిలో కూడా ఉండాలని, అదేవిధంగా మీరు నిండు నూరేళ్లతోటి, ఆరోగ్యాలతోటి కమిటీ వేస్తున్నాం. కమిటీ వ్యవస్థగా ప్రతి నాయకుడు, ప్రతి వ్యక్తి, ప్రతి ఒక్కరు వచ్చి దానికి ఒక కమిటీ వేసినాం. ఒక విద్యుత్ కమిటీ, మరి వారదర్శక కమిటీ, అలాగే విద్యా కమిటీ, అన్ని కమిటీలు వేసిన ప్రతి దానికి సహకరించిన ప్రతి ప్రజలకు అందరికీ ధన్యవాదాలు, ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఈరోజు మనం 5 ఏళ్ళ పాలనలో ఎప్పుడు వేయలేము, నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు వేయలేము. అది రవీంద్ర పాలకవర్గం కానీ, ఎంపీటీసీ గారి కానీ, సెక్రటరీ ప్రతి ఒక్కరు సహకరించారు. దీనికి అందరికీ ఒక ధన్యవాదాలు పేరు పేరు. అయితే నా శిక్షణ సభ్యులంటే
ఈ ప్రభుత్వం ఎన్నికైన తర్వాత ఈ పాలకవర్గం ఎన్నికైన తర్వాత మరి నా కనబడ్డ ఏంటంటే మరి ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.